నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అలంకార్ సెంటర్లో లైక్ అనే 30 ఏళ్ల యువకుణ్ణి అందరూ చూస్తుండగా వెంబడించి తరుముకుంటూ వెళ్లి కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. నెల్లూరులో పట్టపగలు నడి బజార్లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. షేక్ లైక్ అనే 30 ఏళ్ల యువకుని మూలాపేటలోని అలంకార్ సెంటర్లో వెంబడించి దుండగులు నరికి చంపారు. నడి రోడ్డుపై ఇద్దరు యువకులు కత్తులతో తరిమి లైక్ ను నరికి చంపినట్టు స్థానికులు తెలుపుతున్నారు. దుండగులకు మృతుడు లైక్ కు పాత కక్షల నేపథ్యంలోని హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు మృతుడు లైక్ స్నేహితులు నూర్ మరో వ్యక్తిగా పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మన ఈ అలంకార్ సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గొంతు ఉంది. ఇది ఆటో కూడా చిన్న గొంతు, ఆటో కూడా వచ్చే గొంతు కాదు. జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది. అందరూ ఇళ్లలో ఉంటారు. మధ్యాహ్నం వర్షం పడుతుంది. ఈ సమయంలో మనకి సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు. మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలాదారుగా పెడతారు. ఇదే కాకుండా ఇతని వృత్తి క్యాటరింగ్ కూడా. చాలా పోలీసులు కూడా బాగా పరిచయిస్తారు. అందరితో చాలా సన్నిహితం ఉంటాడు. మరి ఏమైందో అతని కింద కుర్రోళ్ళకి తనకి వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అంటే కన్ఫామ్ కాదు, ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని. వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తుందని తెలిసింది. ఎందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ఎవరు ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్దర్గా ముద్దాన్ని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం. అదే కత్తితో బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు. ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మేరకు, మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట రాలేదు. మాకు తెలిసింది. వాళ్ళని విచారించి కేసు కంపల్సరిగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ముద్దాన్ని పట్టుకొని డెఫినెట్గా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం.